ఓకే అరుణ గారు, ఏంటి ఎవరు ముహూర్తాలు పెట్టించుకున్నారు? ఒకళ్ళు 8 అట, ఒకళ్ళు 9 అట. మీకు ఏది ఇష్టం? సార్ మాకు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది అని అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఓటర్ నాడి ఆల్రెడీ తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలిసే బినామీ కాంట్రాక్టర్లకు ముందుగానే డబ్బులు సెటిల్మెంట్లు చేయడము, లండన్ కి టికెట్లు బుక్ చేసుకోవడం లాంటి చేతులెత్తేసే చర్యలు అన్ని కూడా చేసేశారు. ఇవాళ ఐపాక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన విషయానికి కనుక వస్తే యాక్చువల్ గా వాళ్ళకి సగం పేమెంట్ ఇప్పటి వరకు ఇచ్చారు, మిగతా సగం రిజల్ట్ తర్వాత ఇస్తామని చెప్పారంట. కాబట్టి ఆటోమేటిక్ గా పేమెంట్ కోసమే ఇప్పుడు ఆయన ప్రసన్నం చేసుకునేటువంటి ఆన్సర్లు ఐపాక్ టీం చెప్పాలి. అందులో భాగంగానే మళ్ళీ మీరే అధికారంలోకి వస్తారు, మీకు 151 మళ్ళీ వస్తాయి, మీరు ఇంతకుముందు ఏ గెలిచారో అవన్నీ మీకు వచ్చేస్తాయి అన్న కాన్సెప్ట్ లో అయితే వాళ్ళు మాట్లాడిన విషయం మనం చూసాము. ఎవరైనా సరే ఇప్పుడు పని సగం పెండింగ్ ఉంది, సగం పెండింగ్ ఉన్నప్పుడు అదే చెప్తారు కదా సార్. అట్లాగే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ మీరు ఒక విషయం గమనించాలి, మొత్తం ఆ సీన్ మీరు కనుక కంప్లీట్ గా అబ్జర్వ్ చేసినట్లయితే మనమే ప్రమాణ స్వీకారం చేస్తున్నాం పలానా డేట్ నా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఎదుర్కొన్న ఐపాక్ టీం అంతా ఆనందోత్సాహాలతోటి కేరింతలు కొడతా ఉంటే వెనకాల ఇద్దరు రాజకీయ ఉద్దండుల మొహంలో నిద్ర చొక్కలేదు. మీరు గమనించారు లేదు? ఒకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, 2 బొత్స సత్యనారాయణ. మీరు వాళ్ళిద్దరు మొహాలు కనుక గమనించండి. ఇప్పుడైనా కావాలంటే మీరు వీడియో ఒకసారి ప్లే చేసుకొని వాళ్ళిద్దరు మొహాలు గమనించండి సార్. కొంచెం అంటే కొంచెం కూడా కనీసం ఎక్కడ ఒక చిన్న బ్లింక్ ఆఫ్ స్మైల్ గానీ హ్యాపీనెస్ గానీ వాళ్ళ ఫేస్ లో ఎక్కడ కనిపించలే. రియాలిటీ తెలిసింది వాళ్ళిద్దరికి. కాబట్టి ఆ రియాలిటీని డైజెస్ట్ చేసుకోలేక, అబద్ధాన్ని బయటికి ఎలివేట్ చేయలేక దిగమింగుతూ అక్కడ వాళ్ళిద్దరు నించున్నారు. పిచ్చోళ్ళలాగా ఈయన ఇచ్చే ప్రసంగాన్ని చూసి చప్పట్లు కొట్టకపోతే మళ్ళీ ఎక్కడ మాకు వచ్చే పేమెంట్ రాకుండా ఆగిపోయిద్దేమో అని చెప్పేసి నిజాలు తెలిసినప్పటికీ కూడా ఐపాక్ టీమ్ తెలియనట్లుగా నటించి ఆనందోత్సాహాలతో అరిశారు. అది వాస్తవం. ఇవాళ స్టేట్ లో రేపు జరగబోయేది. మా జిల్లా, మా పక్క జిల్లా, మా చుట్టుపక్కల జిల్లాలు తీసుకుంటేనే క్లియర్ గా అర్థమైపోతుంది వైసీపీ ఏ స్థాయిలో ఓడిపోబోతుందో, కూటమి ఏ విధంగా గెలవబోతుంది. ఇంకెట్లా సార్ కూటమిని కాదని చెప్పేసి వైసీపీ మళ్ళీ గెలిచి 150 సీట్లతో వచ్చింది. ఓట్లు వేసిన ప్రజలు నవ్వుకుంటున్నారు సార్ ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే. ఇంకా ఓకే, మీ అంచనా ఎంత? ఎన్ని సీట్లు వస్తాయని మీ కూటమి? సార్ నేను ఇప్పుడుగా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు నుంచి కూడా మేము చెప్తున్నాం, ఈ 2-3 రోజుల నుంచి 125 నుంచి 135 మధ్యలో ఎన్డీఏ కూటమికి సీట్లు వస్తాయి. మీకు జనసేనకి 21లో మీ అంచనా? సార్ అది నాకు తెలియదు సార్, అది నాకు తెలియదు. ఎందుకంటే నా చుట్టుపక్కల ఎక్కడ జనసేన అభ్యర్థులు పోటీ చేయలేదు నా చుట్టుపక్కల జిల్లాలో. కాబట్టి గెలవాలని నేను కోరుకుంటున్నాను. అంటే మీ పార్టీలో అనుకుంటారు కదా ఈ సీట్లు మనకు రావచ్చు అని. 21 గెలవాలనుకుంటున్నాను సార్ నేను. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏం మాట్లాడుతున్నారు సార్ అసలు మీరు? లేదండి, విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి కదా, ఏదో జరిగిపోయింది అక్కడ, లాస్ట్ మినిట్లో ఏవో ఓట్లు వచ్చేసినాయట, పోలింగ్ ఎక్కువైపోయిందట, తక్కువైపోయిందట, ఏదేదో చెప్తున్నారుగా. అంటే మీ మెజారిటీ ఏదో మీరు చెప్తారు కదా, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటని. 30 నుంచి 50 వేల మధ్యలో మెజారిటీ 100% నా ఎస్టిమేషన్ సార్. యాజ్ పర్ అక్కడ ఉన్న పీపుల్ తో నేను కాంటాక్ట్ అయిన తర్వాత నేను తెలుసుకున్న దాన్ని బట్టి 30,000 నుంచి 50,000 మధ్యలో మెజారిటీ అనేది 100% వచ్చింది. అసలు చాలా బూతుల్లో వైసీపీ తరఫున ఏజెంట్లు కూడా కూర్చోలేదండి సార్ మధ్యాహ్నం దాకా కూడా. మధ్యాహ్నం నుంచి ఎవరో వచ్చి తర్వాత హడావిడి చేసి కొంతమంది బూత్ ఏజెంట్లను తీసుకెళ్లి కూర్చోబెట్టారంట. అక్కడ ఏం జరిగిందంటే సార్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపుని, అలాగే వంగాగీత గారి ఓటమిని ముందే ఎక్స్పెక్ట్ చేసినటువంటి వైసీపీ నాయకులు గ్రౌండ్ వర్క్ వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఈ పంపిణీ కార్యక్రమం లాంటివి ఉంటాయో అట్లాంటివి కూడా పంచకుండా వాళ్ళ జేబుల్లోనే వేసేసుకుని సైలెంట్ అయిపోయారంట సార్. సర్దుకున్నారంట, ఎట్లాగో గెలవదు, అట్లాంటప్పుడు మేము ఎందుకు వాళ్ళకి ఇచ్చేయడం అనవసరంగా అని చెప్పేసి చిన్నగా సూట్ కేసు సర్దుకుని ఇంట్లో పెట్టేసుకుని సైలెంట్ అయిపోయారు. చెప్పినటువంటి 1,00,000 మెజార్టీని 50,000కి తగ్గించారు అరుణ్ గారు. ఆయన 1,00,000 ఓట్లు మెజార్టీ పొరపాటు సార్, నేను ఎప్పుడు చెప్పలేదు 1,00,000 మెజారిటీ. నేను చెప్పలేదు, నేను అందుకే 30,000 నుంచి 50,000 మధ్యలో అక్కడ నేను మాట్లాడిన దాన్ని బట్టి మెజారిటీ 30,000 నుంచి 50,000 మధ్యలో ఉంటుందని చెప్పేసి నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, దాని ప్రకారం నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. రైట్, ఓకే. చంద్రశేఖర్ గారు చెప్పండి సార్. సో అధికార ప్రతినిధులు మాట్లాడడం వేరు, మీరు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేశారు, చాలా ఫేస్ చేసి ఉంటారు. ఏంటి మీ పరిస్థితి ఏంటి? 150, 150కి పైన, 160, 175, 22, 25? ప్రమాణ స్వీకారం 9వ తేదీనా? ఏమన్నా డేట్ మార్చే ఛాన్స్ ఉంటుందా? అందరికీ నమస్కారం సార్.